నమస్తే. ప్రస్తుతం మనతో పాటు శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపకులు జంపన్న గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓవైపు ఆపరేషన్ కగార్కు తాత్కాలిక బ్రేక్ పడిందనే ప్రచారం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు కూంబింగ్ నిర్వహించాలనేటువంటి చర్చ జరుగుతుంది. ఇంకోవైపు ఇక జగన్ పేరిట రిలీజ్ అయినటువంటి ఒక లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరి 6 నెలల పాటు తాత్కాలిక బ్రేక్ అంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించాలంటున్నారు. అసలు ఏం జరుగుతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపకులు జంపన్న గారు. సో జంపన్న గారు ఎట్లా చూస్తారు ఈ లేఖకు సంబంధించి కానీ, ఈ కేంద్ర బలగాలు మళ్ళీ వెనక్కి వెళ్ళడం కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు కూంబింగ్ నిర్వహించాలన్నటువంటి అంశం కానీ, ఈ 3 అంశాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తాం? నేను ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం వివరంగా విశ్లేషించాలి. మొదటగా మనం విశ్లేషించవలసింది ఏంటంటే 6 నెలల కాల్పుల విరమణ అంటే జగన్ పేరుతో వచ్చిన ప్రకటన. ఈ ప్రకటన ఎప్పుడు వచ్చిందంటే కరిగుట్టల లోపల దాడులు అంటే చివరి దశలో ఉన్నప్పుడు ఆ సందర్భంగా తెలంగాణ సంబంధించిన గ్రౌండ్స్ బలగాలు అంటే 3 లేదా 5 చనిపోయినప్పుడు ఈ వార్త వచ్చింది. అది అంటే ఈ వార్తకు సంబంధించిన దానిపైన కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ఆ కన్ఫ్యూజన్స్ ఏంటంటే గ్రౌండ్స్ బలగాలు అక్కడి కరిగుట్టలకు ఎట్లా పోయినాయి. వాస్తవంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అలాంటి చర్యలు చేయము, మేము చర్చలను కోరుతున్నాము అనే విషయం చెప్పి మేము మావోయిస్టుల సమస్య అది నిర్మూలించడం ద్వారా కాదు, చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది అనే విషయం తను చెప్పిన తర్వాత, తను హామీ ఇచ్చిన తర్వాత కూడా గ్రౌండ్స్ బలగాలు పోవడం అనేదో ఇది ఒక రకంగా అసలు ఏంటిది మరి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా పంపింది అనే ఒక ప్రశ్న లేవనెత్తబడింది. తర్వాత ఇదే నేపథ్యంలో పట్ల కూడా మరి మావోయిస్టులు మైండ్స్ పెట్టి వాళ్ళు ఒక వంక వాళ్ళు తీవ్రమైన దాడులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బాంబులు పెట్టినరా అనే సందేహం కూడా వస్తుంది. బాంబులు పెట్టినరా, తర్వాత మరొక వంక 35 మంది మావోయిస్టులు కూడా అక్కడ దాడి చేసిండ్రు అనే విషయం కూడా వచ్చింది. కాబట్టి ఇందులో ఏది సత్యము అంటే ఒక రకంగా దాంట్లో గందరగోళం. మరొక వంక సిఆర్పి బలగాలే గ్రౌండ్స్ బలగాల మధ్యన కాల్పులు జరిగినాయి, క్రాస్ ఫైరింగ్లో చనిపోయిననే వార్తలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇది ఏంటిది అనే విషయం నేనేం చెప్పలేను. ఇది ఒక వివాదాస్పదమైన వార్త. ఈ వార్త ఈ రకంగా ఉండగానే సేమ్ టైం లోపల 35 మంది 22 మంది మావోయిస్టు నాయకులు చనిపోయిండ్రు, చంద్రన్న చనిపోయిండు, ప్రకాష్ చనిపోయిండు అనే వార్తలు కూడా వచ్చినాయి. అది మొదటగా ఫస్ట్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళే అంటే ప్రకటించిన విషయం వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రి మాకేమీ తెలియదు అనే విషయం కూడా తను చెప్పిండు. అంటే గందరగోళమైన వార్తలు. ఈ వార్తల మధ్యలో పట్ల కూడా ఇప్పుడు ఈ 6 నెలల కాల్పుల విరమణ ప్రకటన ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇది నిజమా అబద్ధమా అంటే దాంట్లో కూడా మనం కొన్ని పరిశీలిస్తే నేను 4 రోజుల కానీ చూసినా, నేను ఎక్కడ కూడా ప్రకటన చేయాలి. ఇది మొదటి ప్రకటన నేను చేసే విషయం. దీంట్లో అంటే ఈ దాడుల మధ్యన నష్టాల మధ్య లోపట వాళ్ళు ఆల్రెడీ గతంలో పట్టినే వాళ్ళ పార్టీ సీసీ కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నట్టుగా, శాంతి చర్చలకు సిద్ధమైనట్టుగా వాళ్ళు ప్రకటించిండ్రు. కాల్పుల విరమణ 1 నెల రోజులు ప్రకటించారు వాళ్ళు. కానీ వాళ్ళ ఒక తెలంగాణ కమిటీ, ఇది కేంద్ర కమిటీ కాదు, తెలంగాణ కమిటీ లోపల ఒక ప్రతినిధిగా జగన్ స్టేట్మెంట్ అది కేంద్ర కమిటీ తరఫున కూడా ఇవ్వలేదు. మనం ఆ లేఖను గమనిస్తే కేంద్ర కమిటీ తరఫున లేదు. ఒకటి. రెండో విషయం ఏమున్నదనంటే అందులో అసలు ఇది ఎవరికి చెప్తుంది? కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాం అనేది అంటే వాళ్ళు ప్రకటిస్తున్నారు కాబట్టి ఎవరు విరమణ చేయాలి? తెలంగాణ ప్రభుత్వం చేయాలా లేదా మొత్తం కేంద్రం చేయాలా? ఆ స్పష్టత లేదు. ఆ లేఖ ఎన్నిసార్లు చదివినా అందులో ఆ స్పష్టత లేదు. అది లేకపోవడమే కాదు, చాలా అదొక లూజ్గా ఉన్నది. ఒక స్టేట్మెంట్ చాలా లూజ్గా ఉంది. కాబట్టి ఈ లూజ్గా ఉన్నప్పుడు అది అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ లేఖలు కూడా ఎందుకు అనుమానాస్పదంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక సందర్భంలో పట అక్కడ కరిగుట్టకు బాంబులు ఉన్నాయని చెప్పి మావోయిస్టుల పేరు మీద వచ్చింది కూడా మనకు తెలుసు. అదొక్కటే కాదు, దామోదర్ చనిపోకున్నా మావోయిస్టులు ఇచ్చిన ప్రకటనగా దామోదర్ చనిపోయిన ప్రకటన కూడా వచ్చిన విషయం కూడా తెలుసు మనకు. అంటే ఒక గందరగోళాల మధ్యలో వచ్చే స్టేట్మెంట్ను ఇవాళ అర్థం చేసుకునే దాంట్లో చాలా సమస్య ఉన్నది. అయినప్పటికీ నేను మాట్లాడే విషయం ఏంటంటే జగన్ స్టేట్మెంట్ నిజమే అనుకుందాం, నిజమే 6 నెలలు వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటిస్తారు అనుకోండి. నేను నమ్మను. వాళ్ళు ఇవ్వడానికి ఒక స్టేట్ కమిటీ ఇవ్వడం సాధ్యం కాదు. కేంద్ర కమిటీ ఉండగా తర్వాత కేంద్ర పరిధి లోపల ఈ కాల్పుల విరమణ చర్చల ప్రక్రియ కేంద్ర పరిధికి సంబంధించిన విషయం మాత్రమే. అలాంటిది ఉండి దానికి తిరిగి నేను ఇస్తాడని నేను నమ్మను. కానీ అయినప్పటికీ పాఠకుల సందేహాలను దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడే విషయం ఏంటంటే ఇప్పుడు నాకంటే ఎక్కువగా తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంటుంది. ఆ లేఖ నిజమా
అబద్ధమా వాళ్ళకి తెలుసు. అది నిజమైతే నిజమైనప్పుడు వాళ్ళే దానిపైన ప్రకటన చేయగలిగే పరిస్థితి వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంటుంది. స్పష్టంగా వాళ్ళు ఇవ్వాలి. వాస్తవంగా అది కేంద్రానికి కానే కాదు, అది ఆ ప్రకటనకు ఆ పరిధి అది తెలంగాణకు సంబంధించింది కాబట్టి తెలంగాణ ఇవ్వాలి. మరి ఆ స్పష్టత లేనప్పటికీ ఇస్తుందా? తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పరిధి లోపల ఉన్న నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం లోపల తను కాల్పుల విరమణ ప్రకటించి తను చేయగలుగుతుందా అనేది ఏందో నేను అంటే ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఏం చేస్తుందని కాదు, కానీ అక్కడ ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ, తర్వాత ఇతర ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అనేకమైన ఒక చట్ట సంబంధమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఇందులో పట్ల ఏమి జరుగుతుంది అనేది ఏందో నా దృష్టిలో పట్ల దానికి అవకాశం తక్కువ లేదనేది నేను భావిస్తున్నాను. ఈ టైంలో కేంద్ర బలగాలు వెనక్కి రమ్మనడం ఎట్లా చూస్తాము? వైపు రెండు వర్షాలు వినిపిస్తున్నాయి. ఒకటి, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో బలగాల్ని వెనక్కి రమ్మన్నారని ఒకటి, లేదు చర్చలకు స్పందించి ఉండొచ్చు అందుకే వెనక్కి రమ్మంటున్నారు, 6 నెలలు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది కేంద్రం అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది. సో జంపన గారు ఏమనుకుంటున్నారు ఈ కేంద్ర బలగాలు వెనక్కి వెళ్ళడం? నేను పేపర్లో వచ్చిన మొదటగా అది అక్కడ అంటే పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరుగుతున్నది కాబట్టి ఈ బలగాలు వెనక్కు తీసుకుంటున్నది నేను ఏమాత్రం కూడా విశ్వసించను. అది సరైనది కూడా కాదు. ఎందుకంటే భారత బలగాలు లక్షల సంఖ్యలో మిలిటరీ బలగాలు తక్కువేం లేవు. ఆ యుద్ధం చేయడానికి ఈ బలగాల కొరత ఇప్పుడున్న 10,000, ఇప్పుడు తీసిన సంఖ్య ఎంత 9,000 10,000 చెప్తుండ్రు. ఈ 10,000 లేకపోతే 20,000 30,000 ఈ సంఖ్యను అంటే తీయడం పెట్టడం ఇది ప్రభావితం ఏమయ్యేది? ఒకవేళ కనుక ఆ యుద్ధమే ఎప్పుడు అనంటే వాస్తవంగా నిన్న కాల్పుల విరమణ ప్రకటించారు పాకిస్తాన్ భారత ప్రభుత్వాలు రెండూ ప్రకటించినాయి. కాబట్టి రెండూ ప్రకటించడం అనేది అంటే నిన్న ప్రకటించడానికంటే ముందే వాళ్ళకి అవగాహన ఉంది. ఏ ప్రభుత్వం అయినా ముందు ఆ క్షణాల ప్రకటించదు, అది ముందే సన్నాహాల ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి అది జరిగినప్పుడు ఈ బలగాలను వెనుక్కు తీసుకోవడం అనేది దానిపైన ఆధారపడలేదు. జరిగితే ఏమి జరుగుతుందంటే జరిగితే నా అంచనా అంటే ఇంకా అది ప్రూవ్ కావాల్సిన ఉంది. తర్వాత ఇంకా పరిణామాలు స్పష్టం కావాలి. ఏ పరిణామాలు స్పష్టం కాకముందుకే నేను కొంత మాట్లాడుతున్నా. ఆ పరిణామాలు ఏంటంటే దాదాపుగా ఈ నెల రోజులుగా శాంతి చర్చల కమిటీ ఏర్పడిన తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ నాయకులు వాళ్ళు చాలా వాళ్ళ ప్రకటనలు మేము కాల్పుల విరమణకు సిద్ధమే, మేము శాంతి చర్చలకు సిద్ధమే, మేము స్వాగతిస్తున్నాము అని చెబుతూ వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏవైతున్నాయో దాదాపుగా కూడా వాళ్ళు ఆ మాట వాడలేదు. కానీ సాయుధ పోరాట విరమణకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్న అవగాహన ఆ ప్రకటనలో ఉన్నది. ఆ ప్రకటనలో నేను అర్థం చేసుకుంటున్నా. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు కాదు నాకు తెలుసు, చాలామందికి తెలుసు, కొంతమంది దాన్ని విభేదించవచ్చు కాక. కాబట్టి ఈ మొత్తం పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడు కేంద్రం ఏదిందో కేంద్రం తన యొక్క ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఆ విషయాలను చాలా మదిస్తుంది, విశ్లేషిస్తుంది. ఆ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా అంటే దాని ద్వారా అది ఏమైనా కాల్పుల విరమణకు అంటే మావోయిస్టులతోటి కాల్పుల విరమణకు సిద్ధపడితే బహుశా ఏదైతుందో అది ఏమైనా ఆలోచిస్తుందా అని అంటే ఈ నిజంగానే ఈ బలగాలు కనుక వెనక్కు తీసుకుంటే అది ఏమైనా ఆలోచిస్తుందనే సందేహం నాకుంది. ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను, ఇంకో 2 రోజులు పోతే స్పష్టంగా చెప్పగలను. కాబట్టి ఓ సందేహం ఉన్నది. ఆ సందేహం ఏదో అది జరిగితే మంచిదని నేను కోరుకుంటున్నా. అయితే అదైనంత మాత్రాన్ని కూడా మావోయిస్టులు కూడా ఒక అప్రమత్తంగానే ఉండాల్సి ఉంటుంది. అది ఎందుకంటే గత చరిత్ర గమనించినప్పుడు ఈ ప్రకటనలు లేకపోతే ఇవన్నిటి మధ్యలో పట్టు కూడా మావోయిస్టులు నష్టపోయింది కూడా ఉంది. కాబట్టి ఇవాళ అంటే కేంద్రం నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్రం ఏదైతుందో బలగాలు తీయడం కాదు, చాలా స్పష్టంగా మీరు కాల్పుల విరమణ ప్రకటించండి. కాల్పుల విరమణ ప్రకటించడం ద్వారా ఇక్కడ మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. చర్చలు జరుగుతాయి. చర్చలు జరగడమే కాదు, మావోయిస్టు పార్టీ నేను స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఏమి గతంలాగా ఎత్తుగడలు కావు, ఇవి మోసాలు కావు. వాళ్ళు కనుక శాంతి చర్చలకు సిద్ధపడడం అంటూ జరిగితే జరిగితే అది సాయుధ పోరాట విరమణకే ఉంటుంది తప్ప మరొకటి ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాలు క్లారిటీ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మావోయిస్టు పార్టీ కూడా మరింత స్పష్టం చేయొచ్చు, గందరగోళం లేకుండా స్పష్టం చేయొచ్చు. ఒకవేళ స్పష్టం చేయకపోయినప్పటికీ వాళ్ళు స్పష్టం చేయడంలో వాళ్ళకి అనేక ఇబ్బందులు ఏముంటాయో నాకు తెలుసు, ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. నేను చెప్పలేదు, ఇప్పుడు నాకు తెలుసు ఇబ్బందులు ఉన్నా నేను వాళ్ళు చేయమని నేను చెప్తున్నా. వాళ్ళు చేయనప్పటికీ కూడా నేను మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, ఇది ఏదైతే సమాజానికి మొత్తం సమాజానికి భారత సమాజానికి ఉపయోగపడుతుంది. ఏదైతే శాంతి కమిటీ చెప్పిందో మావోయిస్టులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ఇక్కడ శాంతి లభించాలి, ఒక సుస్థిరమైన శాంతి లభించాలని కోరుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, తన బాధ్యతగా ఆలోచించాలి.
అది ఆలోచించడం ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వానికి చాలా ఒక గొప్ప ప్రతిష్ట కలుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయాలకు తావు ఉండకూడదు. తప్పనిసరిగా మీరు అది చేయండి. నేను ఒక శాంతి కమిటీ నాయకునిగా నిజంగా నేను శాంతి, నాకు ఏ రాజకీయ ప్రయోజనాలు లేవు, నాకు ఏ పదవులు లేవు, వ్యక్తిగత స్వార్థాలు లేవు, నేనేదో మావోయిస్టు పార్టీ లైన్కు నేను సపోర్ట్ చేస్తుంది కాను. నిజంగా నేను శాంతిని కోరుకుంటున్నా. కాబట్టి ఆ శాంతిని కోరుకునే నేను మొట్టమొదటి నుంచి ఇలా అడుగుపెట్టినా చేస్తున్నా. ఇప్పటికీ కూడా నేనేదైతే మాట్లాడుతున్నానో దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఈ శాంతి ప్రక్రియకు మీరు దాన్ని ప్రారంభించండి అనేది నేను పదే వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. దాంతోపాటు కేంద్ర బలగాలు పోతున్నాయి అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కావాలన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో మొన్నటి వరకు ఇన్వాల్వ్మెంట్ కానీ పోలీస్ బలగాలు ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఈ కర్రగుట్టలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇక్కడ హింసా కార్యకలాపాలు కొనసాగితే లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగితే వాళ్ళు ఏనాడు వదిలిపెడతామని ఏనాడు చెప్పలేదు. చాలా స్పష్టమైన ప్రకటన. ఏఐసిసి ప్రతినిధి కేశవరావు మాటల్లో ఒక వంక చర్చలను ఆహ్వానిస్తామని చెప్పిండు, మరొక వంక చట్ట వ్యతిరేకమైన హింసా కార్యకలాపాల పట్ల మేము తప్పనిసరిగా ప్రభుత్వ హింసను వ్యతిరేకిస్తాం, ప్రైవేట్ హింసను వ్యతిరేకిస్తాం, చట్టబద్ధమైన పద్ధతుల తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉంటాయి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టం చేసిండు. ఒక రాజకీయ నాయకుడిగానే స్పష్టం చేసిండు, ఏఐసిసి ప్రతినిధిగా స్పష్టం చేసిండు. తర్వాత మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా తన మాటల్లో కూడా స్పష్టం చేసింది ఏంటంటే ప్రభుత్వ వైఖరి ఉంటూనే పోలీసు బలగాలు చట్ట పరిధిలో చేయవలసిన పనులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అనే విషయాన్ని కూడా స్పష్టం చేసిండు. కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రకటనలు వేరే, తర్వాత వివిధ అంగాలు, వివిధ కాన్స్టిట్యూషన్లు, వ్యవస్థలు కొనసాగించే కార్యక్రమాలు వేరే. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇవి ఏవైతున్నాయో ఇప్పుడు ఒకవేళ ఇంకా వాళ్ళు చేస్తే స్పష్టంగా వాళ్ళు ప్రకటించాలి. ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రిగా తను ప్రకటించడం ద్వారా లేదా డీజీపీ ప్రకటించడం ద్వారా ఆ నమ్మకం అనేది నిజంగా అది నమ్మకం కూడా ఉంటుందా లేదా కూడా నేను చెప్పలేను. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం గతంలో కాల్పుల విరమణ ప్రకటించి కాల్పుల విరమణ ఉండగానే కాల్పులు చేసి పద్మక్కను చంపిండు. పద్మక్క రాష్ట్ర కమిటీ మెంబర్ పద్మక్క చనిపోయింది, ఇంకా చాలామంది చనిపోయారు. నా పైన నేను స్టేట్ సెక్రటరీ కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు నా పైన కాల్పులు జరిగినాయి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఈ విషయం మరింత కూడా ఏంటంటే అది బహిరంగంగా వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళ అప్రమత్తత వాళ్ళు కొనసాగిస్తారని నేను అనుకుంటున్నా. సార్ ఫైనల్గా ఒక మాట, అంటే చాలామంది మిమ్మల్ని ప్రశ్నలు అడిగి ఉండొచ్చు మీడియా వాళ్ళు కూడా. చాలామంది హిడ్మా ఎక్కడ, కర్రెగుట్టలో నిజంగా 3000 మంది మావోయిస్టులు ఉన్నారా, ఉంటే ఈ నేలపాలు వాళ్ళు ఎట్లా సస్టైన్ అయ్యారు, అసలు కర్రెగుట్టల వ్యవస్థ ఏంది అనేటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇంకా ప్రశ్నలు కంటిన్యూ అవుతున్నాయి. సో ఇటువంటి ప్రశ్నలకు మీరు ఏం సమాధానం చెప్తారు సార్? నిజంగా హిడ్మా ఉన్నాడా, తప్పించుకున్నాడా, లేకపోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్నలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మొదటగా ఇడుమా అనేది ఏందో ఒక మొత్తం భారతదేశం లోపల ఒక మీడియా పాయింట్, మీడియా కేంద్రం. ఎందుకు కారణం ఏంటంటే ఇడుమా అంటే ఆ బెటాలియన్కు నాయకుడు ఇడుమా. బెటాలియన్ కాదు, కంపెనీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఒకటి మన తాడిమెట్ల 76 మందిని చంపిన దాంట్లో తన ఒక కమాండింగ్ నాయకత్వ పాత్ర పోషించుండు. ఇది మాత్రమే కాదు, ఇంకా ఒక ప్రముఖమైన యాక్షన్లు 20 మందిని, 30 మందిని, 40 మందిని చంపిన దాంట్లో, ఆయుధాలు సీజ్ చేసుకున్న దాంట్లో ఒక మిలిటరీ నాయకుడికి ఎదిగిండు, ఆదివాసీ నాయకుడే. ఆయన చదువుకున్నది 5వ తరగతే, కానీ అక్కడ ప్లాటును, కంపెనీని, బెటాలియన్ తీర్చిదిద్దుతూ ఒక మిలిటరీ పరంగా ఎదిగిస్తూ అక్కడ మిలిటరీ పోలీసు బలగాలకు ఒక ఛాలెంజ్గా నిలబడ్డాడు. ఈ ఛాలెంజ్ నుంచి అంటే మీడియా ఏమర్థం చేసుకుంటుందనంటే ఎవరైతే మిలిటరీ యాక్షన్ చేస్తారో వాళ్ళని చాలా అది చేస్తుంది. కానీ దాని యొక్క విధానాలు ఎవరు? కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ ఉంటుంది. కాబట్టి ఆ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ సంబంధించి ఏమీ గుర్తించకుండా టోటల్ పార్టీకి ఇడుమా నాయకుడిగా చర్చించబడుతుంది. అంటే ఇడుమాను చంపితే నిర్మూలించబడుతుంది అన్న దాంతో అదొక ప్రచారం చేస్తున్నారు. లేదా ఇడుమా కూడా రకరకాలుగా హీరోగా చేస్తారు, విలన్గా చేస్తారు. హీరోగా నిలబెట్టేది మీడియానే, విలన్గా నిలబెట్టేది మీడియానే. ప్రతిరోజు ప్రతి గంట ఈ మీడియా ఛానల్స్ ఇడిమా దొరికిండని, ఇడిమా చనిపోయిండని, ఇడిమా పారిపోయిండని, ఇడిమా ఎవరికి దొరకడని, ఇడిమా మరో కాడ ఉన్నాడని చెప్పి నిత్యము ఆ శీర్షికలు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. కానీ చరిత్ర ఆ రకంగా లేదు, ఉండదు. వాళ్ళు ఇడుమాను కూడా ఏంటంటే ఆ పార్టీ రక్షించుకుంటుంది. ఎక్కడ ఉండాలనో అంటే ఇడుమా పైన చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి ఇడుమాను రక్షించుకోవడానికి ఆ పార్టీ సరైన విధానాలు అవలంబిస్తుంది. ఇడుమా కూడా సరైన విధానాలతోటే ఉంటాడు. అసలు నేను నమ్మను కూడా, కరిగుట్టలే ఉన్నాడు, అక్కడే ఉన్నాడని కూడా నేను నమ్మను. ఆయన ఎక్కడున్నాడు ఏంటో నాకు ఏమీ తెలియదు.
సో ఇది మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు అనేకమైనటువంటి కథనాలు ప్రచారం అవుతుంటాయి. కొన్నిసార్లు విలన్, కొన్నిసార్లు హీరో చేస్తుంటారు. బట్ అది ఏం జరుగుతుంది ఏందనేది ఎవరికీ తెలియదు. ఇంటర్గా అక్కడ జరిగేది వేరు, ఇక్కడ ప్రచారం అయ్యేది వేరంటూ మనకు జంపన్న గారు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా శాంతి చర్చలు జరగాలి, శాంతి చర్చలు జరపాలి, కాల్పుల విరమణ జరగాలంటూ మరి శాంతి చర్చలకు సంబంధించినటువంటి వ్యవస్థాపక నాయకులు జంపన్న చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తు ఏం జరగబోతుంది. నిజంగానే మరి కేంద్ర బలగాలు వెనక్కిపోతున్నాయా, రాష్ట్ర బలగాలు బరిలోకి దిగుతా ఉన్నాయా, నిజంగానే ఆపరేషన్ కగార్ కంటిన్యూ కాబోతుందా, బ్రేక్ పడుతుందా, ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అటు కేంద్రమన్న స్పందించాలి, ఇటు రాష్ట్రమన్న స్పందించాలి, లేదంటే మావోయిస్టుల నుంచి బహిరంగంగా మరొక లేఖనైనా రావాలి. చూద్దాం ఏం జరగబోతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.